కొంతమందిని చెడ్డవాళ్ళనైనా సరే ఎందుకు దేవుడు ఇంకా వాళ్ళని క్షమించుకుంటూ వస్తాడంటే వాళ్ళు తర్వాత మారతారనే ఒక ఆశ దేవుడికి. మీరు చాలామందిని చూడండి, చాలామంది ఒకప్పుడు దరిద్రంగా తాగుబోతులుగా బతికిన వాళ్ళు ఈరోజు చక్కగా మారిన వాళ్ళు ఉన్నారు తెలుసా. నేను ఒకసారి ముంబై నుంచి వస్తున్నా, ముంబై సభలు ముగించుకొని ముంబై సభల నుంచి వస్తున్నా, విజయవాడకు వస్తుంటే ఒక బైబిల్ లెక్చరర్, మన కుర్రోడే బైబిల్ లెక్చరర్, ఇప్పుడు నాలాగా వాక్యాలు చెప్తా ఉన్నాడు. నా పక్కన కూర్చున్నాడు సీట్లో కూర్చొని, అన్నా ఇదే ట్రైన్లోనన్నా జేబులు కొట్టేవన్నా, నేను ఇదే ట్రైన్లో జేబులు కొట్టేవన్నా, 50,000 70,000 దొరికాయన్నా. ఓ రోజు పోలీసులు పట్టుకొని విజయవాడ స్టేషన్లో పడేసి కొట్టారన్న, దొల్ల కొట్టారు. అయినా మారలేదన్న. నేను ఆడపిల్లలు గొలుసులు దొంగతనాలు చేసేవాడినన్న. రద్దీగా ఉండే ఏరియాలకు పోయి పిల్లలకి వాళ్ళ అమ్మలేసే ముక్కు పుడకలు కమ్మలు దొంగతనం చేసేవాడినన్న. వెళ్ళి అమ్ముకునేవాడినన్న, బంగారాన్ని అంతా అమ్ముకొని ఇళ్ళ మీద పడి దోచుకునేవాడినన్న. కానీ అన్న నాకు ఒక రోజు ఇలానే వెళ్తుంటే ఒక పాస్టర్ గారు కనపడ్డాడన్న, వాక్యం చెప్పాడన్న, యేసుప్రభు గురించి చెప్పాడన్న. ఆ రోజు నుంచి మారిపోయానన్న. మారిపోయి చాలామందికి అప్పులు చేసి నేనే వాళ్ళకి బట్టలు ఇవ్వటం, అప్పులు చేసి అన్నదానాలు చేయటం చేసి ఈరోజు బైబిల్ పట్టుకొని ఇలా మీలానే వాక్యం చెప్తున్నానన్న, నాకు తెలిసినంతలో నాకు తోచిన వాళ్ళకని చెప్పాడు. అంటే దేవుడు ఆ రోజే ఆ దొంగతనం చేసినప్పుడు వాడిని వేసేసి ఉంటే ఈరోజు అంత మంచిగా ఉండేవాడా? ఆలోచించండి, ఉండేవాడా? ఉండడు.